నువ్వు వెలుగు అవ్వాలని ప్రయత్నించిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వెలుగు అయ్యి ఉన్నావు. బైబిల్లో మనకి ఆ మాట రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం తీసి చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని రాయబడింది. ఎవరైతే క్రీస్తునందు నూతన సృష్టిగా జన్మింపబడి ఉన్నారో, తిరిగి జన్మించి ఉన్నారో వారిని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ గురించి, నా గురించి ఏం చెప్తున్నారంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు వెలుగుగా అవ్వాలని ప్రయత్నించిన అవసరం లేదు. ఏంటంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది నేను నా జీవితాన్ని మారాలి, ఇంకా అభివృద్ధి చెందాలి అని వేరే వేరే ఆలోచన కలిగి ఉంటారు. నా ప్రయత్నాల్లో ఇంకా మార్చుకోవాలని. మంచిదే, కానీ దేవుడు చెప్పిన మాటని మనం అంగీకరించినప్పుడు, ఆ మాట ప్రకారం మనం నడుచుకున్నప్పుడు, నిన్నటి దినం మనం నేర్చుకున్నాం అదే విశ్వాసం. అంటే ఏంటంటే, దేవుడు ఆల్రెడీ నీకు ఏం చెప్పి ఉన్నాడో అది మీరు నమ్మి దాని ప్రకారం నడుచుకున్నప్పుడు విశ్వాసం అని మనం నేర్చుకున్నాం. అలాగే ఈ వాక్యం మీకేం తెలియచేస్తుంది, మీ గురించి ఏం చెప్తున్నారంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంటే మీ కుటుంబంలో మీరు వెలుగై ఉన్నారు, మీ గ్రామంలో, మీ పట్టణంలో, మీ దేశంలో, ఈ ప్రపంచంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. అంటే గ్రీక్ భాషలో ఏమని రాయబడిందంటే, చీకటిని మీరు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్తారో, చీకటి గల ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చీకటి తగ్గిపోవలసిందే అని గ్రీక్ భాషలో రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఎక్కడ ఉంటారో అక్కడ చీకటి సంబంధమైన కార్యాలు తగ్గిపోతాయి, వెళ్ళిపోతాయని అర్థం. మీరు గృహంలో ఇంటి యజమానుడిగా ఉంటున్న మీరు, లేదా ఇంట్లో ఉంటున్న వ్యక్తి, మీరు ఎవరైనా సరే, మీరు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఉన్నవాడు లోకములో ఉన్నవాడికంటే గొప్పవాడు. దేవుడు వెలుగై ఎలాగ ఉన్నారో మీరు కూడా వెలుగై ఉన్నారు. ఆయన మీలో ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు. ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ చీకటి కార్యాలు దూరమవుతున్నవి, రోగులు స్వస్థపరచబడుతున్నవారు, మృతులు లేస్తబడుతున్నవారు, అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతున్నవి. అలాగా మీ కుటుంబంలో మీ ద్వారా దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి. దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఇది మీ ద్వారా ఎలా చేయాలనుకుంటున్నాడంటే, మీరు ప్రయత్నించిన అవసరం లేదు. ఇక్కడి నుంచి మీరు చేయవలసింది కేవలం ఏంటంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను అనే మాటను నమ్మడం. అంటే మీరు మీ గురించి ఏం బైబిల్ రాయబడిందో అది మీరు తెలుసుకోవాలి. బైబిల్లో మీ గురించి రాయబడినది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే, దేవుడు నన్ను వెలుగ్గా చేసి ఉన్నారు. మొట్టమొదటిగా మీ గృహంలో నుండి మీ వెలుగుని ప్రకాశింపచేయండి. మీ గృహంలో, మీ కుటుంబంలో నుండి మీరు ఏం చేయాలంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారనే మాటని ఎలా ఒప్పుకుంటున్నారో, నేను ఈ గృహానికి వెలుగై ఉన్నాను అంటే, అప్పుడు మీ ద్వారా దేవుడు మీలో నుండి మీ గృహంలో ఉన్న చీకటి కార్యాలన్నీ దూరం అవుతాయి. ఏ సమస్య ఉందో అది మీ సమస్య మీ కుటుంబంలో నుంచి దూరం అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం, వెలుగు, జ్ఞానము అభివృద్ధి చెందుతాయి. వెలుగు అంటే అర్థం ఏంటంటే జ్ఞానం. అంటే దైవ వాక్యానుసారమైన జ్ఞానం ఏం చేస్తుంది అంటే చీకటిని తరిమి వేస్తుంది. వెలుగు ఏం చేస్తుంది అంటే చీకటిని తొలగిస్తుంది, అంటే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది, మిమ్మల్ని అభివృద్ధిపరుస్తుంది. కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, దేవుడు మీ గురించి ఏం చెప్తున్నాడంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు వెలుగ్గా అవడానికి ప్రయత్నించిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు వెలుగైపోయారు అని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు మీరు వెలుగవుతారు అని ఆయన చెప్పలేదు, మీరు ఆల్రెడీ వెలుగై ఉన్నారు అన్నాడు. క్రీస్తులో మీరు నూతన సృష్టి అయి ఉన్నారు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని వెలుగ్గా చేసి ఉన్నాడు. మీ కుటుంబంలోని, మీ గ్రామంలోని, మీ పట్టణంలో, మీ దేశంలో మీరు వెలుగ్గా ఉన్నారు. మీరు ఎంత ఎక్కువగా వాక్యమునితో మీ హృదయాన్ని నింపుకుంటారో అంత ఎక్కువగా మీలో నుండి వెలుగు ప్రవహిస్తుంది. అంటే జ్ఞానవాక్కు, జ్ఞానము మీలో నుండి వెళ్తుంది.
సమాధానము, శాంతి, సమాధానం అన్నీ కూడా మీలో నుంచి వెళ్తాయి. కాబట్టి మీరు ఏమై ఉన్నారో విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో అద్భుతమైన జీవితాన్ని మీరు చూడగలుగుతారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రాలు. నీ బిడ్డలను నేను వెలుగుగా చేస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటున్నా అక్కడ మీ బిడ్డలను వెలుగుగా మీరు చూస్తున్నారు తండ్రి. ప్రభువా, రోగుల వద్ద మీ బిడ్డడు ఉంటే అక్కడ మీ బిడ్డ ద్వారా రోగులకి స్వస్థపరిచే శక్తిని, ఆ వెలుగుని, వాక్కుని మీ బిడ్డల నుంచి ప్రవహింపచేస్తున్నామని స్తోత్రాలు. దేవా, కుటుంబంలో సమస్యల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా నడుచుకోవాలో అటువంటి జ్ఞానము మీ బిడ్డ ద్వారా మీరు కలుగు చేస్తున్నదని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో మీ బిడ్డలు వెలిగి ఉన్నారు. ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి గల జ్ఞానము మీ బిడ్డల నుంచి మీరు దయచేస్తున్నదని స్తోత్రాలు. మీ బిడ్డల ద్వారా అనేకుల్ని మీరు వెలిగిస్తున్నది నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దేవుడు మీలో నుండి వెలుగు ప్రవహింపచేస్తున్నాడు. ఆమేన్.